సరే, ఈరోజు మనం గలతీయులకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయంలోకి వెళ్లబోతున్నాం. ఇదో మామూలు అధ్యాయం కాదు. ఒక రకంగా చెప్పాలంటే సువార్త స్వేచ్ఛను కాపాడటానికి జరిగిన ఒక పెద్ద పోరాటమన్నమాట. ఇక్కడ విషయం వాదనలు గెలవడం కాదు, సంఘాన్ని బానిసత్వం నుండి కాపాడటం. అసలు మంచి వార్తకు చిన్న చిన్న షరతులు అంటే ఫైన్ ప్రింట్ యాడ్ చేస్తే ఏమవుతుంది ఆలోచించండి. దేవుడిచ్చే కృప అనే స్వచ్ఛమైన సందేశానికి అవును కాని అని చిన్న కండిషన్ పెడితే అక్కడే అసలైన ప్రమాదం మొదలవుతుంది. అదేంటో మనం చూద్దాం. గలతీయలో ఏం జరిగిందంటే, అక్కడ కొత్తగా విశ్వాసంలోకి వచ్చిన వాళ్లు స్వేచ్ఛ నుండి మెల్లిమెల్లిగా వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఒక రకమైన ఆధ్యాత్మిక బానిసత్వం వైపు వాళ్లనెవరో లాగుతున్నారు. ఇది చూసి పౌలుకి చాలా ఆశ్చర్యం, ఆందోళన కలిగాయి. అందుకే అడిగాడు, ఏంటిది, మిమ్మల్ని స్వేచ్ఛలుగా చేయడానికి అంత జరిగితే మళ్ళీ అదే బానిస సంఖ్యలు కావాలని ఎందుకు కోరుకుంటున్నారు అని. చూడండి, ఇక్కడ రెండు దారులున్నాయి, రెండు వేర్వేరు సువార్తలు. ఒకటి పౌలు చెప్పేది, యేసుని నమ్మితే చాలు అంతే. కాని ఇంకొక వర్గం వచ్చింది, వాళ్లని మనం యూదా మతవాదులు అనుకోవచ్చు. వాళ్లేం చెప్పారంటే, యేసుని నమ్మాలి, దాంతోపాటు కొన్ని ఆచారాలు కూడా పాటించాలి, అప్పుడే మీరు దేవుని కుటుంబంలో పూర్తి సభ్యులు అని. కాని పౌలు చాలా స్పష్టంగా చెప్పాడు, యేసుకు ఏదైనా యాడ్ చేశామంటే అదిక సువార్తే కాదు, యేసున్నే కోల్పోతాం. మరి ఇంత గందరగోళంలో తన సందేశమే సరైనదని పౌలు ఎలా నిరూపించుకున్నాడు? అతను కోపంతోనో అధికారంతోనో మాట్లాడలేదు. చాలా ప్రశాంతంగా, పద్ధతిగా అసలు సత్యమేంటో నిరూపించడానికి ఒక ప్రణాళికతో ముందుకు వెళ్లాడు. యెరూషలేములో పౌలు వేసిన అడుగులు చాలా వ్యూహాత్మకంగా ఉన్నాయి. ఒకసారి గమనించండి. ముందుగా తనతో పాటు బర్నబాని, ఇంకా సున్నతి పొందని గ్రీకువాడైన తీతుని తీసుకెళ్లాడు. అంటే ఒక యూదుడు, ఒక గ్రీకు విశ్వాసి, ఇద్దరూ సువార్తకు సాక్షులు. తర్వాత తాను ప్రకటిస్తున్న సువార్తను అక్కడి పెద్దల ముందు పెట్టాడు. చూడండి, ఇదే నేను చెప్తున్నది అని. వాళ్లు దాన్ని పరిశీలించి, అవును, ఇది నిజమైన సువార్తే అని అంగీకరించారు. చివరిగా పౌలు అన్యజనులకు సువార్త ప్రకటించడాన్ని ఆమోదిస్తూ అతనికి తమ పూర్తి సహకారాన్ని అందించారు. ఇదొక అధికారిక ఆమోదం లాంటిది. ఇక్కడ ఈ ఒక్క నిర్ణయం ఎంత కీలకమైందో చూడండి. ఆ రోజు అక్కడికొచ్చిన వాళ్లు తీతుకే ఖచ్చితంగా సున్నతి చెయ్యాలని పట్టుబట్టారు. కాని పౌలు, మిగతా అపొస్తలులు అస్సలు ఒప్పుకోలేదు. వాళ్లు గనక ఆ రోజు ఆ ఒత్తిడికి లొంగిపోయుంటే ఈరోజు క్రైస్తవ్యం వేరేలా ఉండేదేమో. ఆ ఒక్క నిర్ణయం, కేవలం ఒక్క నిర్ణయం, భవిష్యత్తులో రాబోయే కొన్ని లక్షల కోట్ల మంది విశ్వాసుల స్వేచ్ఛను కాపారింది. పౌలు ఇలాంటి వాళ్లను కపట సహోదరులు అని పిలిచాడు. వాళ్లు దొంగళ్లాగా సంఘంలోకి చొరబడి క్రీస్తులో మనకున్న స్వేచ్ఛను వేగుచూడటానికి వచ్చారట. అంటే మనల్ని గమనించి మళ్లీ పాత నియమాల కిందకి లాగడానికి. అందుకే పౌలు ఎంత ధైర్యంగా చెప్పాడంటే, సువార్త సత్యం చెక్కు చెదరకుండా ఉండాలని మేము వాళ్లకి ఒక్క క్షణం కూడా తలవంచలేదు అని. ఇక ఇప్పుడు కథలోని అత్యంత నాటకీయమైన ఘట్టానికొచ్చాం. సంఘంలో ఇద్దరు పెద్ద స్తంభాలలాంటివాళ్లు, పౌలు, పేతురు. వాళ్ళిద్దరి మధ్య అందరి ముందు జరిగిన ఒక పెద్ద ఘర్షణ ఇది. అంతియొకయాలో ఏం జరిగిందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్, పేతురు చాలా స్వేచ్ఛగా అన్యజనులైన విశ్వాసులతో కలిసి భోజనం చేస్తున్నాడు. అంతా ఐక్యంగా ఉంది. కాని యెరూషలేము నుండి కొంతమంది కఠినమైన నియమాలు పాటించేవాళ్లు రాగానే సీన్ మారిపోయింది. పేతురు భయపడి వాళ్లతో తినడం మానేసి పక్కకి జరిగిపోయాడు. అందరికన్నా ఆశ్చర్యమేంటంటే, ధైర్యవంతుడైన బర్నబా కూడా పేతురుతో పాటు వెళ్ళిపోయాడు. ఇది చూసి పౌలుకే అర్థమైపోయింది, ఇది కేవలం భోజనం గురించిన విషయం కాదు, సువార్త సత్యానికే ప్రమాదమొచ్చిందని. అందుకే అందరి ముందు పేతురును నిలదీశాడు. పౌలు పేతురును అడిగిన ప్రశ్న చాలా సూటిగా, పదునుగా ఉంది. దాన్ని మనం మన భాషలో చెప్పుకోవాలంటే, పేతురు, నువ్వు యూదుడివైనా అన్యజనులలాగా జీవిస్తున్నావు కదా, మరి ఇప్పుడు వాళ్లను మాత్రం యూదుల పద్ధతులు పాటించమని ఎందుకు బలవంతం చేస్తున్నావు? క్రీస్తు కూల్చేసిన గోడను నువ్వెందుకు మళ్లీ కడుతున్నావు అని. పేతురు చర్య, ఆయన ప్రవర్తన క్రీస్తు శిలువమీద చేసిన పనినే అవమానించేలా ఉంది. ఈ గొడవంతా కేవలం ఎవరు ఎవరితో భోజనం చేయాలి అనే దాని గురించి కాదు. దీని వెనుక సువార్తకు సంబంధించిన ఒక ప్రాముఖ్యమైన సత్యం దాగి ఉంది. దానికోసమే పౌలు ఇంత పెద్ద పోరాటం చేశాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం. సువార్త యొక్క గుండకాయ ఇదే. మనం దేవుని దృష్టిలో ఎలా సరైనవాళ్లుగా మారతాం? మనం చేసే మంచి పనుల వల్ల, నియమాలు పాటించడం వల్ల కాదు. కేవలం యేసుక్రీస్తు మీద విశ్వాసముంచడం ద్వారా మాత్రమే. అది దేవుడు మనకిచ్చే ఉచిత బహుమతి, అంతే. ఒకసారి ఆలోచిద్దాం. ఒకవేళ మన పనుల ద్వారా, మనం పాటించే నియమాల ద్వారా దేవుణ్ణి దగ్గరికి వెళ్లగలిగితే, మరి క్రీస్తు శిలువ మీద చనిపోవడం ఎందుకు? ఆయన మరణానికింకా విలువేముంటుంది? అది వృధా అయిపోయినట్లే కదా. అందుకే ఈ ఆలోచన చాలా ప్రమాదకరమైనది. అందుకే పౌలు ఈ అద్భుతమైన మాట అంటాడు, ఇక జీవించేది నేను కాదు, నాలో క్రీస్తే జీవిస్తున్నాడు. అంటే క్రైస్తవ జీవితమంటే మనం ఇంకా కష్టపడి మంచివాళ్లుగా మారడానికి ప్రయత్నించడం కాదు. అది మనలో జీవిస్తున్న క్రీస్తు మన ద్వారా తన జీవితాన్ని జీవించడం.
మనం దేవుని ప్రేమను సంపాదించుకోవడానికి మంచి పనులు చెయ్యం. ఆయన ప్రేమను ఇప్పటికీ పొందాం కాబట్టి ఆ ప్రేమకు ప్రతిస్పందనగా మన జీవితం మారుతుంది. సరే, ఇంత గొప్ప సత్యాన్ని మనం ప్రతిరోజూ ఎలా జీవించాలి? మన జీవితంలో దీని ఆచరణ ఎలా ఉండాలి? గలతీ పత్రిక 2వ అధ్యాయం నుండి మనం నేర్చుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన పాఠాలు చూద్దాం. మొదటిది, సువార్త ఒక్కటే, దానికి ఎలాంటి షరతులు, ఫైన్ ప్రింట్ ఉండదు. రెండవది, ఈ సువార్త స్వేచ్ఛను మనం కాపాడుకోవాలి, దానికి కాపలాదారులుగా ఉండాలి. మూడవది, ఎంత గొప్ప నాయకులైనా పొరపాట్లు చేయొచ్చు, వాళ్లకూడా దిద్దుబాటు అవసరం. నాలుగవది, చాలా ముఖ్యమైనది, మనం విధేయత చూపించడం వల్ల కృపరాదు, కృప పొందాం కాబట్టి విధేయత చూపిస్తాం. సువార్తను ఒక చిన్న లెక్కలా చెప్పుకుందాం. గుర్తుపెట్టుకోవడానికి చాలా సులభం. యేసు ప్లస్ ఏదైనా = 0. మరి సరైన లెక్క ఏంటి? యేసు ప్లస్ ఏమీ లేదు సర్వస్వం. అంతా ఆయనే. పేతురు చేసిన పొరపాటు నుండే మనం నేర్చుకోవాల్సిన పాఠం ఇదే. జనం ఏమనుకుంటారో, వాళ్లు మనని అంగీకరిస్తారో లేదో అని భయపడి క్రీస్తు ఇచ్చిన స్వేచ్ఛను ఎప్పుడూ వదులుకోకూడదు. చివరగా ఈ మాట గుర్తుంచుకోండి, దేవుని దగ్గరికి వెళ్లే దారికి తలుపు ఏసే అయినప్పుడు ఆ దారిలో నిలబడి టికెట్లు అమ్మడానికి లేదా టోల్గేట్ పెట్టడానికి ఇంకెవ్వరికీ హక్కులేదు. ప్రవేశం పూర్తిగా ఉచితం. ఈరోజు ఈ విశ్లేషణను ముగించే ముందు మనందరం మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఇది: యేసు తన శిలువ ద్వారా కూల్చివేసిన గోడలను మన జీవితాల్లోగాని, మన సంఘాల్లోగాని, మన ప్రవర్తన ద్వారా, మన ఆలోచనల ద్వారా ఎక్కడైనా మళ్ళీ కడుతున్నామేమో ఒక్కసారి ఆలోచిద్దాం.